Mrs. Sindhu Motkuri onto the stage to present the annual report. A very warm and pleasant good evening to one and all, respected dignitaries, dear parents, and my beloved students, our dedicated teachers. Thank you one and all for coming here. And today, it is my pleasure to present first annual report of our New Era's Little Flower English Medium School, Ainkuru, on this memorable occasion of our annual day celebration. Our institution was proudly inaugurated on 23rd May 2025, marking the beginning of a new journey in the field of education in Ainkuru. The academic year commenced on 16th June 2025, and since then, we have been striving continuously to build a strong and meaningful learning environment for our students. From the very beginning, our focus has been clear to build a strong foundation in every child. So, మొదటి నుంచి I wanted to, నేను అందరు పేరెంట్స్కి అర్థం అవ్వాలని కోరుకుంటూ I will speak in Telugu with the permission of our dignitaries. Thank you for allowing me. సో, మొదటి నుంచి మన పిల్లలకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని మన స్ట్రాంగ్ మోటివ్. అందుకని మనం ఫస్ట్ మంత్ అంతా కూడా మన డిఫరెంట్ విలేజెస్ నుంచి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ వీ వాంటెడ్ టు సర్వ్ యూ విత్ ద గుడ్ బేసిక్ స్ట్రాంగ్ బేసిక్స్. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ డెడికేటెడ్ వన్ ఫుల్ మంత్ ఫర్ ద ట్రైనింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ విత్ ద బేసిక్స్. అండ్ ఇన్ ద జూన్ మంత్ వీ హ్యావ్ ఆల్సో కండక్టెడ్, జూన్ మంత్లో మనం ఒక టెస్ట్ కండక్ట్ చేశాము విచ్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ టెస్ట్. సో ఫండమెంటల్ టెస్ట్ జరిగిన తర్వాత మనం ఒక పీటీఎం కూడా కండక్ట్ చేసుకున్నాము. పేరెంట్స్ కూడా చాలా మంచి ఆదరణ చూపించారు, అటెండ్ అయ్యారు. మన పిల్లల బేసిక్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి. సో ముఖ్య ఉద్దేశం ఆ స్టాండర్డ్ టెస్ట్, బేసిక్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారు. సో కస్టమైజ్డ్గా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని మేము ఇవ్వడానికి మా టీచర్స్ కృషి చేయడానికి వీలుంటుంది, రైట్. సో అకాడమిక్స్ అనగానే బుక్స్ తీసేద్దాము, ఫస్ట్ లెసన్ చెప్పేద్దాము, నోట్స్ రాపించేద్దాము, ఎగ్జామ్ పెట్టేద్దాము అని కాకుండా, ఒక మూస పద్ధతి కాకుండా పిల్లల స్టాండర్డ్స్ని చెక్ చేస్తూ వాళ్ళకు అనుగుణంగా లెసన్ ప్లాన్స్ని మారుస్తూ మన టీచర్స్కి కాన్స్టాంట్గా ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ మన హెడ్ ఆఫీస్లో ఐ అప్రిషియేట్ ద టీచర్స్ దట్ ఈవెన్ సండేస్ మండేస్ తేడా లేకుండా ట్రైనింగ్స్కి కూడా అటెండ్ అవుతూ మన ఈ లొకాలిటీకి, మన ఈ పిల్లల స్టాండర్డ్స్కి, వాళ్ళ నాలెడ్జ్కి మనం ఎలా ట్రైన్ చేయాలి అని చెప్పేసి టీచర్స్కి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళు కూడా అటెండ్ అవుతూ అదేవిధంగా పిల్లలకి అలాగే ఎడ్యుకేషన్ని అందిస్తూ చాలా డెడికేషన్ చూపించారు. అండ్ అలాంగ్ విత్ ద అకాడమిక్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం కో కరిక్యులర్ యాక్టివిటీస్. అవర్ చిల్డ్రన్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, ఇప్పుడు మన ఫ్రెండ్ ఏవి కూడా చూశారు, రైట్. ఆల్ ద యాక్టివిటీస్, కరాటే, చెస్, యోగా, డ్యాన్స్, ఇలాంటి చాలా యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీనివలన వాళ్ళకి కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు దేర్ ఓవరాల్ డెవలప్మెంట్. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్. మీ ట్రస్ట్ మాపై ఉంచి మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఇలాగే కొనసాగిస్తూ మా త్రూ అవుట్ ద జర్నీ కూడా మాతో ఉంటూ మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, సే హలో. స్టూడెంట్స్, మేక్ సమ్ నాయిస్. Yay! Super! So, you are the future of our institution, you are the future of our nation. Yes or no? Yes. సో ఇలాంటి ఒక ఫ్యూచర్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలంటూ ఒక కంటిన్యూ టు లెర్న్ విత్ క్యూరియాసిటీ. ఐ విష్ యూ
to continue learning with curiosity and grow with confidence and shine with your talents. అండ్ ఈ ఇయర్ మనం చేసిన యాక్టివిటీస్ అండ్ లిస్ట్ చూసుకుంటే ఒకసారి ఏవీలో చూపించిన విధంగా జూన్ మంత్లో వచ్చేసి మనం స్కూల్ ఓపెనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ చాలా ఆహ్లాదకరంగా విత్ బెలూన్స్, టెడీ బేర్స్, చాక్లెట్స్, విత్ కలర్ఫుల్ గిఫ్ట్స్, రిటర్న్ బ్యాగ్స్, చాలా హ్యాపీగా వచ్చారు. అండ్ దెన్ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాం, రైట్? అండ్ మన స్కూల్కి ఎంఈఓ గారు విజిట్ చేయడం కూడా జరిగింది. జూలైలో ఆఫ్టర్ 1 month ఆఫ్ బేసిక్స్ ట్రైనింగ్ టు ది స్టూడెంట్స్ మనం ఒక ఫండమెంటల్ టెస్ట్ పెట్టుకున్నాము, దానికి ఒక పీటీఎం కూడా కండక్ట్ చేసుకున్నాము. పేరెంట్స్ వచ్చారు, మార్క్స్, వాళ్ళ లిస్ట్ అన్నీ చెక్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్కి అనుగుణంగా మేము మళ్ళీ ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ జూలైలో మనకి జరిగిన ఇంకొక గుడ్ మన తెలంగాణ ఉత్సవం బోనాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన పేరెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి మనతో పాటు ఉత్సవంలో పాల్గొనటం, మాతో పాటు డ్యాన్సులు వేయటం, ముగ్గులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి వేయటం చాలా ఆనందంగా అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేద్దాము. అండ్ ఆగస్ట్ మంత్ వి సెలబ్రేటెడ్ రెడ్ కలర్ డే ఫర్ ప్రీ ప్రైమరీ. సో ప్రీ ప్రైమరీలో వచ్చేసి మనం కలర్ కోడింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా ఒక్కొక్క కలర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. గ్రీన్ డే, రెడ్ కలర్ డే ఇలా. అండ్ ఫ్రెండ్షిప్ డే, స్నేహానికి చిహ్నంగా ఫ్రెండ్షిప్ డేని బ్యాండ్స్ వాళ్ళతోనే తయారు చేయించడం, పిల్లలతోటి కట్టించటం. అండ్ వరలక్ష్మి వ్రతం సాంప్రదాయాన్ని తెలియజేస్తూ జరుపుకున్నాము. రక్షాబంధన్, పిల్లలకి సోదర భావం పెంపొందించడానికి రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ అవర్ స్కూల్ హ్యాస్ ఆల్సో గాట్ ద విజిట్ ఆఫ్ ఆశా వర్కర్స్ కూడా మన స్కూల్కి రావడం జరిగింది. అండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్, బట్ దిస్ ఇయర్ ఇట్ వాజ్ ఫుల్ రైనీ డ్యూరింగ్ ద ఆగస్ట్ కదా. సో నెక్స్ట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగింది, శుభప్రదంగా. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్కి వచ్చేసరికి మనకి టీచర్స్ సెల్ఫ్ గవర్నెన్స్ డే, మన పిల్లలే ఉపాధ్యాయులైన రోజు. చాలా చక్కగా పిల్లలు ఉపాధ్యాయులుగా చాలా మంచి ప్రతిభను ప్రదర్శించారు. అండ్ దెన్ ఫస్ట్ ఎయిడ్ డే. హౌ మెనీ ఆఫ్ యూ నో ఫస్ట్ ఎయిడ్ మీన్స్? ఫస్ట్ ఎయిడ్ అనగానే మనకి ఎంతమందికి తెలుసు? పిల్లలకి దాని మీద ఖచ్చితమైన నాలెడ్జ్ కావాలి అని చెప్పేసి మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఒకరోజు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఇమీడియట్గా ఏదైనా దెబ్బ తగిలినా, బాబుకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అది వాళ్ళకి త్రూ అవుట్ ద లైఫ్ హెల్ప్ అవుతుంది. అండ్ హిందీ దివస్, హిందీ లాంగ్వేజ్ డేని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్లో ఇంకొక ఘనంగా జరుపుకున్న సెలబ్రేషన్ ఏంటి అంటే దసరా. మన పేరెంట్స్ అందరూ, హౌ మెనీ ఆఫ్ యూ అటెండెడ్ ఫర్ దసరా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇక్కడికి వచ్చి విట్నెస్ చేసిన వాళ్ళకి తెలుసు ఎంత అంగరంగ వైభవంగా జరుపుకున్నామనేది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు అటెండ్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఇన్ ద స్కూల్, సో దట్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు మీ పిల్లల ఆనందాన్ని, మీ పిల్లలు స్కూల్లో ఎలా ఆనందంగా గడుపుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నాలెడ్జ్ని తెచ్చుకుంటున్నారు అని చెప్పి. అక్టోబర్లో వచ్చేసి మనకి ఫీల్డ్ ట్రిప్, ఇందాక ఏవీలో చూశారు, మన ప్రీ ప్రైమరీ పిల్లల్ని నైబర్హుడ్లో ఉన్న కమ్యూనిటీ ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, ఫైర్ స్టేషన్, ఇలా వెజిటేబుల్ మార్కెట్, ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరిగింది. తద్వారా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, ఏ కమ్యూనిటీ నుంచి మనకి ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది. రోజు వెళ్తారు రోడ్డు మీద, ఇది పోలీస్ స్టేషన్ అంతే వాళ్ళకి తెలుసు, అంతకుమించి తెలియదు కదా. సో మేము లోపలికి తీసుకెళ్ళి ఒక్కొక్కరిని పరిచయం చేసి ఏం జరుగుతుంది అక్కడ అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంత చిన్న వయసులో ఉన్న పిల్లలకి అలాంటి నాలెడ్జ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎక్స్పోజర్ పెరుగుతుంది, సొసైటీ మీద బాధ్యత పెరుగుతుంది, మనకి ఇలాంటి ప్రొటెక్టివ్ సొసైటీ ఉంది అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీ ప్రైమరీ వాళ్ళకి పప్పెట్ షో జరుగుతుంది. దట్ ఈస్ వెరీ ఎంటర్టైనబుల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. డిసెంబర్లో వచ్చేసి మనం క్రిస్మస్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. అండ్ దెన్ జనవరిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, సంక్రాంతి సెలబ్రేషన్స్, అచ్చమైన తెలుగు పండుగ. మన పేరెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి ముగ్గులు, గంగిరెద్దు,
ఇవన్నీ గొబ్బెమ్మలు, రైట్? అండ్ రీసెంట్గా ఫిబ్రవరిలో మనం సైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము, రైట్? మీ పిల్లలతో పాటు పేరెంట్స్ క్రియేటివిటీ కూడా బయటకు వచ్చింది. మీ సపోర్ట్ వల్ల కూడా చాలా బాగా అరేంజ్ చేసి పంపించారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శాంతి మేడం ఫర్ గైడింగ్ టు ద స్టూడెంట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్. టీచర్ చాలా బాగా గైడెన్స్ కూడా ఇచ్చారు పిల్లలకి. అండ్ ద ఎక్స్ప్లెనేషన్, ఐ వాజ్ వండర్డ్ యాక్చువల్లీ. సైన్స్ డే రోజు నేను విజిట్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. బట్ ఐ వాజ్ వండరింగ్ వెదర్ దే విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అని. బట్ నేను విజిట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చూసి నేను ఒక్కొక్క దగ్గర 5 minutes ఆగి మరీ విన్నాను. ఎక్స్పెరిమెంట్స్ లైవ్గా కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది దట్ ఫ్రమ్ దిస్ ఏన్కూరు I have got a huge response. Thank you one and all for giving this support. So, as we move forward, we are determined to prove even better opportunity and take our institution to greater heights. This is just the beginning of a long and successful journey. Let us work together to nurturing younger minds and build a brighter future. Thank you all. Have a wonderful evening. Thank you once again.